హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఇంకా ప్యాన్లో కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఆయిల్ జీలకర్ర ఇంకా పల్లీలు అయితే వేసుకున్నానండి. వీటిని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే నేను రైస్ కూడా తీసుకొచ్చానండి. రైస్ అయితే కడిగేస్తున్నాను. ఇంకా ఇంకా ఈ మధ్యలో అయితే ఎంత ఎర్లీగా లేచినా గానీ పనైతే సరిగా అవ్వట్లేదండి టైంకి. ఎందుకో ఏమో ఇంకా టకటక చేస్తూనే ఉన్నాను. అయినా గానీ ఏదో కొంచెం లేట్ అవ్వడం, హడావిడి అయిపోవడం అలా అయితే అవుతూ ఉందండి. ఇక్కడైతే నేను రైస్ కడిగేసి దాంట్లోకైతే మంచినీళ్ళు వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ కూడా అయిపోయాయండి. ఈ 2 గిన్నెలలోకి అయితే తీసుకొని ఇంకా టిన్ అయితే ఖాళీ చేసి పెట్టాను. మా హస్బెండ్ అయితే వాటర్ తీసుకురమ్మన్నానండి. ఇంకా తనైతే లేచాడు. తనతో పాటు ఇంకా మా బాబు కూడా లేచాడండి. ఇద్దరైతే ఒకేసారి లేచారు. ఇంకా మా పాప అయితే పడుకొనే ఉందండి. నేనైతే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసి ఈ బోళ్ళ చిక్కులో ఉన్న బోళ్ళన్నీ సర్దేస్తున్నానండి. ఇవన్నీ నైట్ తోమిన బోళ్ళు. సో ఇంకా అన్నీ అలానే ఉండిపోయాయి. ఇప్పుడైతే ఎక్కడివక్కడ సర్దుతున్నాను. ఇంకా అలానే ఉంచాననుకో మనకు అవసరం వచ్చింది ఎక్కడనో అడుగున ఉంటది. ఇంకా మా హస్బెండ్ అయితే తనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ బోళ్ళన్నీ అలా ఉన్నాయనుకోండి, కావాలని మొత్తం కింద పడేస్తూ ఉంటాడండి. టకటకా అని సౌండ్ చేస్తూ. సో ఇదంతా ఎందుకు అనేసి ఇంకా నేనైతే నెమ్మదిగా ఎక్కడివక్కడైతే సర్దేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ బయటికెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావాలి. ఇంకా అలాగే వాటర్ కూడా తీసుకురావాలండి. ఇంకా అవి తీసుకురావడానికి వెళ్ళాలంటే మా బాబుని తప్పించుకొని వెళ్ళాలండి. ఇంకా పొద్దున్నే మా బాబు అయితే మా హస్బెండ్ ఎటు వెళ్తున్నాడు అనేసి ఇంకా తన కాపలానే ఉంటాడు. ఇంకా తను ఎటు వెళ్తే అటు వెళ్ళడానికైతే ఒకవేళ తనకి అంటే కనిపిస్తూ వెళ్తూ తనని తీసుకెళ్ళకుండా ఉన్నాడనుకో ఇంకా రచ్చ రచ్చ చేస్తాడండి. సో మాకైతే మార్నింగ్ ఇదే ఉంటది ఇంట్లో అయితే. ఇంకా మీకు ముందు క్లిప్పింగ్స్‌లో చూపిస్తాను. మా హస్బెండ్ అయితే ఇంకా మా బాబుని తప్పించుకొని ఎలా వెళ్తాడో ఏంటనేసి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ బోళ్ళన్నీ సర్దడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొన్ని పాల గిన్నె ఇప్పుడు కావాల్సినవి ఉంటాయి కదా! అవైతే బోళ్ళ చిక్కులోనే పెట్టేశాను. ఇంకా అవి మళ్ళీ సర్దడం, తీయడం ఎందుకనేసి అయితే ఇంకా అక్కడే పెట్టి అదైతే కింద పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్, మా బాబు అయితే లేచారని చెప్పాను కదా! ఇక్కడైతే మా హస్బెండ్ వెజిటబుల్స్‌కి వెళ్దామనేసి ఇంకా నెమ్మదిగా తన వాలెట్ అయితే తీసుకుంటున్నారండి. అది కూడా బాబుకి కనిపించకుండా తీసుకొనైతే కొంచెం మనీ తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఇంకొక సైడ్ అయితే బాబు కోసం టీవీ కూడా ఆన్ చేశాడండి. ఇంకా పెడదామనేసి ఏదో ఒక పాటలు పెడితే డైవర్ట్ అయి ఉంటాడు కదా అనేసి. చూసారు కదా ఇంకా వెనక డోర్ తీసుకొని అయితే నెమ్మదిగా వెళ్తున్నాడండి. ఇంకా మా బాబు అయితే కొంచెం తన బొమ్మలతో అలా ఆడుకుంటున్నాడు. అంతగా చూడలేదు. ఇంకా మా హస్బెండ్ నన్ను ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఏమేమి తీసుకురావాలి చెప్పుదురా అనేసి పిలుస్తున్నాడండి. సో ఇంకా బాబు అయితే సోఫాలో కూర్చున్నాడండి. నేను ఇంకా ఈ బొమ్మలు పొద్దున్నే తీసి మొత్తం కిందేశాడు. ఇంక ఇల్లు ఊడవడానికైతే ఇవన్నీ అడ్డుంటాయి అనేసి మళ్ళీ అయితే ఈ టబ్‌లోకి ఎత్తుతున్నాను. ఇంకా మా బాబు చూడండి, మా హస్బెండ్ వెళ్ళేదైతే మా బాబు ఈరోజు చూడలేదు. లేదనుకో ఇంత ప్రశాంతంగా అయితే ఉండడండి. లేవగానే ఇంక ఇలా ఉన్నాడు చూడండి. ఆ జుట్టు అదంతా గూడా. సో కొంచెం క్రాంకీగానే ఉంటాడండి. ఒక్కొక్క రోజు లేచినప్పుడు హ్యాపీగా ఉంటాడు కానీ, ఒక్కొక్క రోజు అయితే మరీ క్రాంకీగా ఉంటాడు. ఇంకా ఆ రోజు ఒక్క పని సరిగ్గా చేయనివ్వడండి. ఇక్కడైతే నేను ఆ బొమ్మలన్నీ సర్దేసి ఇంక తర్వాతైతే ఇల్లు ఊడుస్తున్నానండి. ఈరోజు ఇంకా కొంచెం అంటే ఇప్పుడే వంట పని స్టార్ట్ చేయలేదు కదా! సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేస్తున్నాను. వెజిటబుల్స్ లేవండి. ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తేనే వంట చేయడం. సో ఈలోపు ఇంక ఖాళీగా ఉండడం ఎందుకు, ఇల్లు ఊడ్చుకున్నాననుకో ఒక పని అయిపోతది కదా! సో అందుకనేసి ఇంకా ఇదైతే ఊడ్చేస్తున్నాను. పొద్దున్నే ఇంక ఇల్లు ఊడవకుండా ఉంటే మాత్రం ఆ పాషంతా కాళ్ళకి తగులుతూ ఉంటది కదండీ! నాకు ఎంత పనున్నా గానీ ఇంకా ఇల్లు అనేది ఖచ్చితంగా ఊడుస్తాను మార్నింగే. అది ఊడ్చాకే మిగిలిన పనులన్నీ చేసేస్తానండి. కొంతమంది ఏంటంటే ఇంక అన్ని పనులు చేసుకొని పిల్లలు వెళ్ళాక అప్పుడు ఇల్లు ఊడుస్తారు. నాకేమో అలా నచ్చదండి. పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు గానీ, ఇంకా స్నానం చేసి గానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కింద కూర్చుంటారు. ఆ బ్రేక్‌ఫాస్ట్ కూడా సగం కింద, సగం మీద అలా ఉంటది కదా! ఇంకా ఇల్లు ఊడవకుండా పెడితే నాకు నచ్చదు. అందుకనేసి ఫస్ట్ అయితే ఇల్లును ఊడ్చేస్తానండి. ఇంకా ఇల్లు ఊడవడం కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చారు బయటికెళ్ళి. కూరగాయలు ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. నోటికి అంత నచ్చట్లేదు అనేసి అయితే. బయట కూడా అంత కూరగాయలు కూడా ఫ్రెష్‌గా లేవటండి. మొన్న తెచ్చిన పుదీనా అయితే బానే ఉంది. ఇంకా పుదీనా, టమాటా చట్నీ చెయ్యి అందుకనేసి ఓన్లీ టమాటా తెచ్చాననేసి అన్నారు. సో, ఓకే అనేసి ఇక్కడైతే పుదీనా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రెష్‌గానే ఉంది మొన్న తెచ్చిందయినా గానీ. ఇంకా ఈ మధ్యలో అయితే ఈ పచ్చళ్ళే ఎక్కువ అవుతున్నాయి కదా! మొన్ననేమో మెంతికూర చట్నీ, ఈరోజేమో ఈ
పుదీనా చట్నీ అండి. సో, ఇదే చేస్తున్నాను. ఇంక ఇది మొత్తం క్లీన్ చేయడానికైతే కొంచెం టైం ఎక్కువనే పట్టిందండి నాకైతే. ఇంకా పుదీనా చట్నీ చేస్తా అనేసి ముందే తెలిస్తే ఇదంతా నైటే క్లీన్ చేసి పెట్టుకునేదాన్నండి. కాకపోతే ఏదైనా కర్రీ చేద్దామన్నట్టు నేను అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో కర్రీ వద్దు, ఏమొద్దు ఈ పచ్చళ్ళే చేయి ఇవే కొంచెం తినబుద్దవుతుంది అనేసి ఇంకా తనైతే ఓన్లీ టమాటానే తీసుకొనొచ్చారు. దానివల్ల ఇంకా ఇది పొద్దున క్లీన్ చేయడం అవుతుందండి. సో, కొంచెం టైం ఎక్కువనే పట్టింది. ఇంకా ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడైతే నాకు మామూలు హడావిడి ఉండదండి. మొన్న కూడా అంతే ఆ మెంతికూర చట్నీ చేసే రోజు ఆ మెంతికూర అంతా పొద్దున్నే క్లీన్ చేసుకొని ఆ చట్నీ చేస్తూ ఒక సైడ్ ఇంకా పాపను స్కూల్‌కి రెడీ చేస్తూ హడావిడి అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చేస్తే బానే ఉంటది కానీ తనైతే హెల్ప్ చేయరండి. ఇక దానికి తోడు పొద్దున్నే లేస్తావు కదా! ఏం చేస్తున్నావు? అటు ఇటు తిరగడమే సరిపోతుంది నీకు. అంటే టైంకి ఒక్క పని సరిగ్గా చేయట్లేదు అనేసి అంటున్నారండి. నాకైతే ఎంత కోపమొచ్చిందో. నేను లేచినప్పటి నుండి ఇంక మా పాప స్కూల్‌కెళ్ళే వరకు అసలు ఖాళీగానే ఉండనండి. ఏదో ఒక పని అటు ఇటు తిరుగుతూ చేస్తూనే ఉంటాను. ఇంకా మా హస్బెండ్‌కేమో నేను అటు ఇటు తిరిగిందే కనిపిస్తుంది కానీ నేను చేసే పనైతే కనిపించట్లేదండి. నాకు తెలిసి చాలామంది మగవాళ్ళు అలానే ఉంటారు కదా! ఇంక మనం ఎంత పని చేసినా పెద్దగా అయితే గుర్తించరండి. ఇంక ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే ఫస్టు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవైతే వేయించుకున్నానండి. ఇంక ఇవైతే మొత్తం వేగిపోయాయి. వేగిపోగానే ఇంకా అదే ఆయిల్‌లో అయితే ఈ పుదీనా ఉంటది కదా! పుదీనా అయితే వేసుకుంటున్నానండి. ఈ ఆకుకూరలు అనేటివి మనం ఎంత ఏసుకున్నా గాని ఆ ఉడికి మాత్రం కొంచెమే అయితాయి కదా! లాస్ట్‌లో అయితే. సో, ఇంకా పుదీనా అంతా కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అయితే నేను దీంట్లోకి టమాటా కూడా వేసుకుంటాను. ఈ పుదీనా ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ దీంట్లోనే వేద్దామనేసి అయితే ఇంకా ఈ పుదీనా లోపల వాటర్ మొత్తం బయటకొచ్చే వరకైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా! పుదీనా అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఇంక ఇప్పుడు దాంట్లో వాటర్ పర్సెంటేజ్ అలా ఏం లేదు. సో, ఇలాంటప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలయితే వేసుకోవాలండి. వేసుకొని పైనుంచి అయితే మళ్ళీ కొంచెం పసుపయితే వేసుకున్నాను. ఈ పచ్చడంతా కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తదనేసి అయితే పసుపు వేసుకుంటున్నానండి. సో, కొంచెం పసుపు వేసుకొని దీన్నయితే సిమ్‌లో పెట్టేసి ఇంకా టమాటాలు పూర్తిగా మగ్గిపోయే వరకైతే ఉడికించుకోవాలి. నేను చాలా సార్లు చూపించానులెండి పుదీనా చట్నీ. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు అనుకోవచ్చు. కానీ ఇంకా అన్ని వీడియోలు అందరూ చూడరు కదండీ! సో, అందుకనేసి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే పల్లీలు ఇందాక వేయించాను కదా! అవైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా దాంట్లోకైతే కొంచెం వెల్లుల్లి అలాగే సాల్ట్ అయితే వేస్తానండి. వేసేసి ఇంక దాన్నైతే మిక్సీకి పట్టుకున్నాను. సో, ఇంకా ఈ గిన్నెలోకైతే వేసుకుంటున్నానండి. మళ్ళీ ఈ మిక్సీ జార్‌లో చట్నీ చేసుకోవాలి కదా! సో, అందుకనేసి ఆ మిక్సీ జార్‌ని పైన అయితే కడిగేసానండి. ఇంకా కడిగేసి దాన్ని పక్కన పెట్టేసాను. ఇంక ఇక్కడ చూడండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో అయితే దీన్ని కలుపుకుంటున్నానండి. ఇంకొక సైడ్ అయితే పాపకు వాటర్ కూడా పెట్టానండి. స్నానానికైతే ఇంకా పాప లేచింది. ఒక బ్రష్ ఒకటి మా హస్బెండ్‌ని చేపించమన్నానండి. సో, తనైతే బ్రష్ చేపిస్తున్నారు. ఆ ఒక్క బ్రష్ అయితే చేపిస్తారండి. దానివల్ల కూడా నాకు కొంచెం టైం సేవే అవుతదిలెండి. ఇంకా పాలు కూడా వచ్చేసాయండి. ఈరోజైతే కొంచెం తొందరగా వచ్చాడు పాలంకుల్ కూడా. ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేసానండి. ఇంక తర్వాత చట్నీ అయితే మిక్సీకి పడుతున్నాను. సో, ఈ చట్నీ కూడా ఫస్ట్ అయితే ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! ఆ పచ్చిమిర్చిలో అయితే సాల్ట్ ఇంకా వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుంటున్నానండి. వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆ వెల్లుల్లి ఘాటు అనేది నాకు చాలా ఇష్టమండి. సో, అందుకనేసి దేంట్లో గాని ఆ వెల్లుల్లి రెబ్బలనేటివి ఎక్కువగానే వేసుకుంటాను. ఇంకా వేసుకొని అది మిక్సీకి పట్టుకొని ఇంకా తర్వాత అయితే ఇందాక వేయించుకున్న అదే టమాటా, పుదీనా ఉంది కదా! అది కూడా దీంట్లోకైతే వేసుకొని ఇంక అంతా ఒకసారి అయితే మిక్సీకి పట్టుకున్నానండి. ఈలోపైతే పాపకి అంటే నీళ్ళు కూడా కాగిపోయాయి. ఇంకా స్నానం చేపిచ్చాలండి. ఈ చట్నీ అయితే ఇక్కడ పెట్టేసి ఇంక వెళ్ళాను పాపకి స్నానం చేయించడానికైతే. సో, ఇంక అప్పటికే నాకైతే హడావిడి అయిపోతుందండి. టైం అయితే 8:15 అలా అవుతుంది. ఎంత ఫాస్ట్‌గా చేద్దామనుకున్నాను గానీ చేద్దామనుకున్నా గానీ 9:00 అవుతూనే ఉంటదండి. మొన్న ఒక్కరోజు ఇంకా ఎర్లీగా లేచాను. ఆ రోజు కొంచెం పని తక్కువుండి 8:30 లోపు అంతా అయిపోయింది గానీ, ఈరోజైతే ఇంకా హడావిడి అయిపోతుంది. సో, పాపకి స్నానం చేపిచ్చొచ్చాకైతే ఇంకిక్కడ దోస పిండిలోకి కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం షుగర్ అయితే వేసుకొని దోసలేయడానికైతే ఇంకా బ్యాటర్‌ను సెట్ చేసుకుంటున్నానండి. మా డ్యాడీ కూడా నైట్ అయితే ఇక్కడే పడుకున్నాడు. సో, ఇంకా తను కూడా ఉన్నాడు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇప్పుడు అందరికీ వేయాలండి. సో, ఈ దోసలేయడమేమో గానీ చాలా టైం పడతదండి. ఒక్కొక్క దోస కావడానికి టైం పడతది కదా! ఇంకా నిలబడి కాళ్ళే నొప్పొస్తున్నాయండి. అన్ని దోసలు కంటిన్యూయస్‌గా ఒక్కొక్కరికి 2, 3 దోసలేయడం. సో, చాలా టైం పడుతుంది. ఇడ్లీలే బెటర్ అనిపిస్తదండి ఒక్కొక్కసారయితే. ఇడ్లీలేంటంటే ఒకటేసారి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టామనుకో దాని పని అది జేసుకుంటది. ఈలోపు మనం ఏదైనా పని జేసుకొని రావచ్చు. ఈ దోసలు అలా కాదు కదండీ.
కదండీ! మనం అక్కడ నిలబడే ఇంకా వేస్తూ ఉండాలి. ఇంకొక పని చేయడానికి కూడా వీలవ్వదు వీటిని చేసుకుంటూ అయితే. కాకపోతే పిల్లలకి ఇంక మాకు దోసలంటేనే ఎక్కువ ఇష్టం. సో, అందుకనేసి కొంచెం కష్టమైనా గానీ ఇవి చేయడం ఇంకా చేసేస్తున్నానండి. ఇడ్లీకేమో ఇడ్లీ బోలు తోమడం నచ్చదు. దోసకేమో అంటే చాలామందుంటే కష్టమండి దోసలు. ఇంకా మనం ముగ్గురు, నలుగురం ఉంటే ఈజీగా ఏసుకోవచ్చు. కానీ ఇంకా చాలామందికెయ్యాలంటే అంతసేపు నిలబడి ఇంకెయ్యడం అయితే కొంచెం కష్టమే అండి. ఇంకిక్కడైతే ఫస్ట్ పిల్లలకేసిచ్చానండి. వాళ్ళు తినడానికి ఎలాగో కొంచెం టైం ఎక్కువ పడతది కదా! సో, అందుకనేసి మా పాపనైతే ఇంకా వెనక నుంచి అంటూ ఉండాలండి. టైం అయితుంది తిను, టైం అయితుంది తిను అనేసి ఇంకా అంటూనే ఉండాలి. మా హస్బెండ్ ఏమో ఇంకా నైట్ 'పుష్ప' సినిమా వచ్చిందండి ఓటీటీలో. ఇంకా ఆ 'పుష్ప' సినిమా పెట్టుకొని కూర్చున్నాడండి. నాకేమో ఫుల్లుగా చిరాకొస్తుంది. పిల్లలకి అంటే ఫాస్ట్‌గా తిను, ఫాస్ట్‌గా స్కూల్ టైమ్ అయితుందని చెప్పకుండా ఆ సినిమాలో లీలమై చూస్తున్నాడండి. దానికి తోడు ఇంకా మా పాప గూడా అండి. మా పాప కూడా ఇంకా అంటే టిఫిన్ ముందు పెట్టుకొని ఇంకా ఆ సినిమా చూస్తుంది. ఎంత చిరాకొచ్చిందో పొద్దున్నే. కాకపోతే ఇంకేం అనలేదండి. ఏమన్నా అంటే మళ్ళీ గొడవ. ఇంక మనం ఒక్క నిమిషం కామ్‌గా ఉన్నామనుకో అది అక్కడితో అయిపోతది. పాపకి మహా అంటే 10 మినిట్స్ స్కూల్ లేట్ అయితది కావచ్చు. ఇంక దానికోసం ఇప్పుడు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే అదో పెద్ద గొడవలా అయిపోతదనేసి నేనైతే ఇంక లైట్ తీసుకున్నానండి. ఇంకా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. బాక్స్ పెట్టేసాను. బ్రేక్‌ఫాస్ట్ కూడా మళ్ళీ బాక్స్‌లోకైతే కొంచెం పెట్టేసానండి. ఇంకా మా పాప స్కూల్‌కెళ్ళిపోయాక నేనైతే ఇక బోలు తోముతున్నానండి. మా బాబేంటో గానీ ఈరోజు ఇంకా అస్సలు పడుకోవట్లేదండి. ఇంకా నా ఎడిటింగ్ పని కూడా చాలా లేట్ అయిపోయింది. అంటే నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమైపోతది. వీడియో అయితే మొత్తం ఉన్నదాన్ని మొత్తం కట్ చేసి ఒక 16 మినిట్స్‌లో అయితే పెట్టానండి. ఇంకా మధ్యలో మా బాబు డిస్టర్బెన్సే వినిపిస్తూ ఉంటది. ఇంకా కొద్దిసేపు అయ్యాక బోలు తోమి కొద్దిసేపు అలా ఉన్నాక మా అక్కొచ్చిందండి. సో, తనొచ్చింది. ఇంకా మా బాబయితే కొంచెం మా అక్కకి అప్పజెప్పి వీడియో అయితే ఇలానో అలా ఎడిటింగ్ చేశాను. ఇక్కడైతే ఈ బోళ్ళన్నీ అయితే ఇంకా పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళు టీ బోళ్ళే అండి. సో, ఫాస్ట్‌గా అయితే ఇవి తోమేస్తున్నాను. ఇంకా చాలామంది కూడా వీడియో లెంత్ అనేది ఇంకా కట్ చేయండి, చిన్నగా పెట్టండి అనేసి అంటున్నారండి. నేను అక్కడికి వీడియో మొత్తం చాలా వరకు ట్రిమ్ చేస్తున్నానండి. అయినా గానీ నాకు అంటే డేలో నేను మొత్తం ఏం చేశాననేది చూపించడానికైతే కొంచెం లెంతీగానే ఉంటది కదండీ! సో, అందుకనేసి లెంతీగానే పెడుతున్నాను. ఇంకా కొంతమందికి లెంతీ వీడియోలే ఇష్టమండి. కొంతమందికైతే నచ్చదు. ఇంకా వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసుకుంటా అయినా మీరు చూసేయండి. కాకపోతే నాకు కూడా లెంతీ వీడియోస్ పెడితేనే కొంచెం అయితే యూట్యూబ్‌లో బెనిఫిట్ ఉంటదండి. సో, అందుకనేసి నేనింత కష్టపడి చేసేది నాకెంతో కొంత యూజ్ అవ్వాలనే కదా! సో, అందుకనేసి నేనైతే లెంతీ వీడియోలే పెడుతున్నానండి. నాకు లెంతీ వీడియో పెట్టడం వల్ల అయితే కొంచెం మానిటైజేషన్‌కి ఈజీ అయిపోతది. సో, అందుకనేసి ఇంత రిస్క్ తీసుకొని కూడా నేనైతే లెంతీ వీడియోలు పెడుతున్నాను. చిన్న వీడియోలు పెట్టడం నాకు కూడా చాలా సింపులే అండి. అంటే ఏదో ఒకటి షూట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేయొచ్చు. కాకపోతే నేనేంటంటే పిల్లల్ని చూసుకుంటూ పని ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది మీకు క్లియర్‌గా చూపించాలి కదా! సో, దానికోసం అనేసి క్లియర్‌గా చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. వీడియో లెంత్ పెరిగితే నాకు కూడా ఎడిటింగ్‌కి ఇబ్బందే అండి. అంటే చిన్న బాబుతో ఇంకా బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ ఇదంతా కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఇంకా మీకు ఉన్నది ఉన్నట్టు చూపించాలనేసి నేను కష్టమైనా గానీ దాన్నైతే చేసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ బోళ్ళు మొత్తం తోమేసాను. తోమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి నేను. ఇంకా మా అక్క అయితే వచ్చిందని చెప్పాను కదా! నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే ఇంకా మా అక్క అయితే మా బాబుని ఇక్కడ ఇలా కూర్చోబెట్టి ఇంకా చపాతీలు చేస్తుందండి. మా బాబు చూడండి ఎంత క్యూట్‌గా కూర్చున్నాడో. ఇంకా మా అక్క అయితే ఇంక ఇక్కడ వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వమని చెప్తే ఇంక మా బాబు చూస్తున్నాడండి. నాకైతే భలే క్యూట్‌గా అనిపించాడు ఇక్కడ కూర్చొనైతే. కొంచెం ఇంకా మా అక్క ఉంది కాబట్టి నన్నైతే డిస్టర్బ్ చేయలేదండి. రోజు ఈ టైంకి పడుకునేవాడు. కాకపోతే ఈరోజు ఎందుకో ఇంకా మా బాబుకి అస్సలు నిద్ర రాలేదండి. అస్సలు పడుకోలేదు. ఇంకా మా అక్కొచ్చి చపాతీలు అలాగే మమ్మీకైతే మటన్ కీమా కర్రీ తీసుకొని వెళ్ళిందండి. సో, ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైం అయితే నేను బాబుని పడుకోబెట్టి కొన్ని పనులుంటే చేసుకున్నాను. ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే 3:30 3:30 అవుతుందండి. మా హస్బెండ్ అయితే వరంగల్‌లో పనుందనేసి వెళ్లారు. సో, పాపను స్కూల్ నుంచి తీసుకురమ్మని చెప్పాడండి నాకే. ఇంక నేనైతే వెళ్తున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇంక స్కూల్ నుంచి తీసుకురావడానికి నేనెప్పుడు వెళ్ళనండి. మా హస్బెండే తీసుకొస్తాడు. కాకపోతే ఈరోజు అక్కడ లేట్ అయిపోయిందంట. సో, "నువ్వు ఒక్కసారి వెళ్లి తీసుకురా" అనేసి చెప్పాడండి. మా హస్బెండ్ ఏంటంటే నా దగ్గర చిల్లర డబ్బులు గానీ అలా ఏమి ఉంచడండి. సో, ఇంక తన అంటే వాలెట్ కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా వాలెట్‌లో డబ్బులున్నాయి తీసుకొనెళ్ళు అనేసి చెప్పారండి. ఇంకా చెప్తే నేనైతే వాలెట్ చూసాను. దాంట్లో అయితే అస్సలు చిల్లర లేవండి. సో, చూసేసరికి
రూ. 10, రూ. 20 అలా అయితే అస్సలు లేవు. ఇంకా ఆటో వాళ్ళ దగ్గర 500 అలా చేంజ్ ఉండవు కదండీ! నాకైతే ఇంకా ఇల్లు మొత్తం వెతికానండి. ఒక పావుగంట టైం పట్టింది. అప్పుడు ఇంకా ఆటో డబ్బులైతే దొరికాయండి. ఇంకా వాటినైతే తీసుకొనెళ్ళాను. మా హస్బెండ్‌కైతే ఫుల్‌గా క్లాస్ పీకానండి. ఇంకా రూ. 100 అలా అంటే ఒక 500 చేంజ్ నా దగ్గర పెట్టు. ఎప్పుడు ఏం అవసరం వచ్చేది తెలియదు కదా! అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో "నీకంత అవసరం ఏం రాదులే నేనున్నా కదా! నేను చూసుకుంటానులే" అనేసి అంటున్నాడండి. ఎప్పుడు అడిగినా ఇంక అలానే అంటాడండి. ఇంకా ఇప్పుడు చూసారు కదా! ఇంట్లో దొరకకుండా ఎలా ఉంది చెప్పండి పరిస్థితి. సో, ఇంక ఇక్కడైతే నేను బాబుని తీసుకొని ఆటోలో ఎక్కి ఇంకా పాప స్కూల్ దగ్గరికైతే వెళ్ళానండి. ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడైతే మా మమ్మీ దగ్గరికెళ్ళాను. చాలా సేపు అక్కడే ఉన్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే వరంగల్ నుండి కూడా వచ్చాడు. ఇంకా తను వచ్చేటప్పుడు హాస్పిటల్ దగ్గరకొచ్చి ఇంకా నలుగురం కలిసి అయితే ఇలా ఇంటికొస్తున్నామండి. ఫస్ట్ టైమ్ అండి నలుగురం కలిసి ఇలా ఆటోలో జర్నీ చేయడం. సో, ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్‌తో అదేనే అంటున్నాను నేను. సో, ఫస్ట్ టైమ్ జర్నీ చేస్తున్నామనేసి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే ఇంకా వరంగల్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాడండి. యాక్చువల్లీ స్ట్రాబెర్రీ వరంగల్‌లో మంచిగా ఉంటాయి. నేనే తీసుకురమ్మని చెప్దామనుకున్నాను గానీ, మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ పని మీద వెళ్లారు కదా! ఎక్కడ తిడతాడో అని భయమేసి నేనైతే చెప్పలేదండి. కాకపోతే ఇంక తనకే అనిపించిందంట. ఇక్కడ ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఇంక మాకిష్టం అనేసి తీసుకొనొచ్చారండి. నేనైతే మొన్నటి నుండి అనుకుంటున్నాను. ఈ స్ట్రాబెర్రీ సీజన్‌లో ఒక్కసారైనా స్ట్రాబెర్రీ అంటే మిల్క్ షేక్ చేద్దామనేసి. దానికోసం అయితే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొనొచ్చామండి వచ్చేటప్పుడు దారిలో అయితే. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చినందుకు మా బాబు అయితే ఐస్ క్రీమ్ మొత్తం తనకే కావాలనేసి ఒకటే గోలండి. కొంచెం తినిపించాము. అయినా గాని అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా కొంచెం మా బాబుకి పెట్టేసి మిగిలింది మొత్తం మా హస్బెండ్ తీసుకొచ్చి మిక్సీ జార్‌లో అయితే వేసేసాడండి. నేనైతే ఈ స్ట్రాబెర్రీలు కట్ చేసుకొని జార్‌లో వేసుకొని అలాగే కొన్ని పాలు ఇంకా ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నానండి. ఇక దీన్నైతే మెత్తగా అంటే బాగా అంటే కొంచెం బరకగా పట్టుకున్నా బానే ఉంటది కానీ, ఇంకా పిల్లలు తాగాలి కదా! సో, అందుకనేసి ఫైన్‌గా అయితే మిక్స్ చేసుకున్నాను. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఎంత బావుందో అండి టేస్ట్ అయితే. మా పిల్లలకి బా నచ్చింది. నాకు గూడా బా నచ్చిందండి. ఐస్ క్రీమ్ ఏసాం కదా! సో, దానివల్ల టేస్ట్ అయితే సూపర్‌గా ఎన్హాన్స్ అయిపోయిందండి. సో, ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే తాగేసాము. తాగేసాకైతే ఇంకా నేను ఇక్కడ బోళ్ళన్నీ తోముతున్నానండి. పొద్దున్నే తోమాను కదా! మళ్ళీ ఫుల్లుగా బోళ్ళయ్యాయండి. ఇంకా మా పాప అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్‌లు అవి ఇవి ఇంకా మధ్యాహ్నం వంట చేసిన బోళ్ళుంటాయి కదండీ! అవన్నీ అయితే ఇంకిప్పుడు తోమేసి అయితే ఇంకిక్కడ కడుగుతున్నానండి. సో, ఇంక ఇవన్నీ కడిగాకైతే పిల్లల కోసం ఇంకా రైస్ కూడా పెట్టాలండి స్టవ్ మీదయితే. వాళ్ళకి వేడి నీళ్ళు కూడా పెట్టాను స్నానాలు చేపిద్దామనేసి. రాగానే ఇంక మా పాప అయితే బయటికెళ్ళిపోయిందండి. కొద్దిసేపు ఆడుకొనొస్తా అనేసి. ఇంక తననైతే రమ్మని చెప్పాను స్నానం చేపిస్తా అనేసి. ఆల్రెడీ మేము వచ్చుడే లేట్‌గా వచ్చామండి. అంటే నేను హాస్పిటల్‌లోనే 4కు అంటే పాప స్కూల్ అయిపోతే హాస్పిటల్‌లోనే 5:00 వరకు ఉన్నాను. ఇక మా హస్బెండ్ వస్తా అన్నాడు కదా! అందరం కలిసి వెళ్దాం అనేసి అయితే కొద్దిసేపు ఉన్నానండి. అక్కడే 5:30 అంటే 5:30 అలా అయిందిలెండి. ఇంకా ఇంటికొచ్చేసి ఫాస్ట్‌గా ఈ పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే ఉందండి. కొంచెం మమ్మీకి పంపించగా కీమా కర్రీ కొంచెం ఉంది. అలాగే చట్నీ కూడా కొంచెం ఉందండి. పొద్దున చేసిన చట్నీ. ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయడం లేదు. ఇంక ఇక్కడైతే ఈ బోళ్ళన్నీ కడిగేసి బోళ్ళ చిక్కులో అయితే వేసుకుంటున్నానండి. ఈ కెమెరా అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టాను. నార్మల్‌గా అయితే ఇంక అన్నీ డిఫరెంట్ యాంగిల్స్‌లో పెట్టి షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నాకు టైం ఉంటేనే. ఇక్కడైతే నేను రాగానే స్టవ్ మీద పాలు పెట్టేసాను. ఇంకొక స్టవ్ మీద అయితే ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టానండి. పాలైతే కాగాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాను. సో, అన్నం కూడా అవుతుందండి. ఇంక నేను పిల్లలకి స్నానాలు చేపిద్దాం అనే లోపు కరెంట్ పోయిందండి. ఇంకా మళ్ళీ కరెంట్ వచ్చే వరకైతే వెయిట్ చేశాను. ఇంకా కరెంట్ రాగానే పిల్లలిద్దరికైతే స్నానాలు చేపిచ్చానండి. ఈలోపైతే అన్నం కూడా అయిందండి. ఇంకా వాళ్ళకైతే అన్నం తినిపిచ్చేసాను. సో, ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నానండి. చాలా రోజులవుతుంది ఎగ్స్ బాయిల్ చేయక అనేసి. మా బాబు ఒకవేళ అన్నం తినకపోయినా ఎగ్ అయినా తింటాడు కదా అనేసి ఎగ్స్ బాయిల్ చేశానండి. తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.